మనకి నిన్న మాంచెస్టర్ టెస్ట్ కంప్లీట్ అయింది కదా. మరి ఈ మ్యాచ్లో చూసుకుంటే మన వాళ్ళు ఓడిపోవాల్సిన సిచ్యువేషన్ కూడా డ్రాగా ముగిచ్చేశారు. అయితే మరి ఇదంతా పక్కన పెడితే నిన్న సునీల్ గవాస్కర్ కొన్ని కామెంట్స్ చేశాడు అనమాట. అయితే ఆయన ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఏదైనా ఒక టీంని నడిపించేది ఎవరో కెప్టెనే కదా. సో మరి గ్రౌండ్లో ఎటువంటి డెసిషన్ తీసుకోవాలా, దాని తర్వాత గేమ్ ప్లాన్ ఎలా ఉండాలా, సో దానికి సిచ్యువేషన్ తగ్గట్టు ఎలా ముందుకెళ్ళాలా అనేది కూడా మొత్తం కూడా కెప్టెనే చూసుకుంటాడు. అయితే మరి ఒకవేళ మ్యాచ్ ఓడిపోయింది అనుకోండి, మరి దాన్ని ఫేస్ చేయాల్సింది ఎవరు? ఇదే కెప్టెన్ కదా. ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చి మరి మ్యాచ్ గెలిస్తే అది కూడా కెప్టెనే ఆన్సర్ ఇవ్వాలి. సో మరి ఇవన్నీ కూడా కెప్టెనే చేస్తున్నప్పుడు మరి టీమ్ సెలెక్షన్ ఏదైతే ఉందో ఆ 11 మెంబర్స్ స్క్వాడ్, దాన్ని కెప్టెన్ ఎందుకు సెలెక్ట్ చేసుకోకూడదు? మరి అవన్నీ మరి ఇప్పుడు స్క్వాడ్ చూసుకుంటుంటే ఎవరో సెలక్షన్ కమిటీ సెలెక్ట్ చేస్తారు. సో మరి ఇక్కడ ఇవన్నీ ఫేస్ చేస్తుంది ఎవరు? ఇక్కడ కెప్టెన్. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి అతనికి కూడా ఒక ఇంటెన్షన్ ఉంటుంది కదా, అరే మరి వీళ్ళు ఎవరిని పడితే వాళ్ళని సెలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కుల్దీప్ యాదవ్ ఉన్నాడు, షార్దుల్ ఠాకూర్ ఉన్నాడు. సో మరి వీళ్ళిద్దరిలో ఎవరిని తీసుకోవాలి అనేది కెప్టెన్కి ఒక ఐడియా కావాలి. సో మరి వీళ్ళని తీసుకుంటే నాకు బాగుండిద్దిరా అని చెప్పేసి కెప్టెన్ ఆలోచించుకొని, సో కెప్టెన్ నిర్ణయం తీసుకుంటే దాని తర్వాత గెలిచిన ఓడిపోయినా అతనే సమాధానం చెప్తాడు. అలా కాకుండా ఇక్కడ సెలెక్టర్స్, దాని తర్వాత మరి హెడ్ కోచ్ కానీ, సో వీళ్ళందరూ కూడా దీంట్లో జోక్యం చేసుకుంటే రేపు ఆన్సర్ ఇవ్వాల్సింది ఎవరు? కెప్టెన్. సో ఇది చాలా అన్ఫేర్గా అనిపిస్తూ ఉంది కదా. సో కాబట్టి ఇక్కడ సునీల్ గవాస్కర్ చెప్తుంది కూడా ఒకటే, ఇప్పుడు ఇక్కడ హెడ్ కోచ్ కానీ సెలెక్టర్స్ కానీ ఆ ప్లేయింగ్ 11 కానీ లేదంటే ఆ ప్లేయింగ్ 15లో ఎవరెవరిని తీసుకుందాం అనేది మరి కెప్టెన్కి వదిలేయండి. అతను సొంత నిర్ణయాలు తీసుకొనిండి, దాని తర్వాత రిజల్ట్స్ రాకపోతే అతనే ఆన్సర్ చెప్పుకుంటాడు. అంతేగాని మధ్యలో మీరందరూ కూడా దూరిపోయి అక్కడ శుభ్మన్ గిల్ ఆలోచనలు ఒకలాగుండి మీ ఆలోచనలు ఇంకోలాగుండి, సో ఇదంతా గందరగోళంలో మరి టీం పర్ఫార్మెన్స్ కూడా దారుణంగా అవుతుందని చెప్పేసి మనకి సునీల్ గవాస్కర్ మాట్లాడటం జరిగిందనమాట. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.